హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా! దీంట్లో జనరల్ అవేర్‌నెస్‌లో క్రీడలకి సంబంధించి అంటే స్పోర్ట్స్‌కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఫస్ట్ బిట్ చూద్దాం. పారిస్ 2024 ఒలింపిక్స్ షూటింగ్‌లో పతకం సాధించిన భారత క్రీడాకారిణి. ఆన్సర్ మను భాకర్. అంతర్జాతీయ క్రికెట్‌లోని 3 ఫార్మాట్‌లను 5 వికెట్ల ఘనత నమోదు చేసిన తొలి భారత బౌలర్ ఎవరు? భువనేశ్వర్ కుమార్. అంతర్జాతీయ టీ20లో 2 సెంచరీలు చేసిన ఏకైక భారత బ్యాట్స్మన్ ఎవరు? రోహిత్ శర్మ. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడు ఎవరు? వాషింగ్టన్ సుందర్. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్మన్ ఎవరు? రోహిత్ శర్మ. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 100 సార్లు 300కు పైగా పరుగులు సాధించిన తొలి దేశం ఏది అంట? భారత్. ఏ సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం ఇయర్ ఆఫ్ స్పోర్ట్స్గా ప్రకటించింది? 2018. ఇది ఒక ఆర్ఆర్బీకనే కాదండి, ఎస్ఎస్సికి డిఎస్సికి కూడా యూజ్ అవుతాయి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతాయి. సో మీరు ఆర్ఆర్బీ అనే అనుకోవద్దు. నేను చెప్పడం అయితే ఆర్ఆర్బీకి మెయిన్గా చెప్తున్నాను. ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి నోటిఫికేషను. 2024లో పారా ఒలింపిక్స్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? 29 పథకాలు. జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్లో వ్యక్తిగత పథకం సాధించిన తొలి భారత జిమ్నాస్టిక్గా రికార్డుకెక్కింది ఎవరు? బుడ్డా అరుణారెడ్డి. టీ20 కెరీర్లో అత్యధిక పరుగులు 2188 చేసిన బ్యాట్స్మన్గా గుర్తింపు పొందింది ఎవరు? మార్టిన్ గప్టిల్. న్యూజిలాండ్ అతనంటండి. 2026 ఫిఫా ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? పైవన్నీ అంట. యుఎన్ఏ, కెనడా, మెక్సికో. స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో ఉత్తమ బాక్సర్గా నిలిచిన ఈ ఘనత సాధించిన మొదటి భారత బాక్సర్గా రికార్డు సృష్టించింది ఎవరు? అఖిల్ కుమార్. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 3 శతకాలు బాదిన తొలి బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించింది ఎవరు? కోలిన్ మున్రో. న్యూజిలాండ్ అతనంట. భారత ఆటగాడు రోహిత్ శర్మ టీ20లో అత్యంత వేగవంతమైన శతకాన్ని బాదడం ద్వారా ఎవరి పేరిటున్న రికార్డును సమం చేశాడు? డేవిడ్ మిల్లర్, దక్షిణాఫ్రికా. టీ20 క్రికెట్లో 400 వికెట్లు తీసిన తొలి బౌలర్గా చరిత్రకెక్కింది ఎవరు? డ్వేన్ బ్రావో, వెస్టిండీస్. 2030 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ నిర్వహించనున్నారు? హామిల్టన్, కెనడా. 2023 ప్రపంచ కప్ క్రికెట్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? భారత్. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్గా ప్రపంచ రికార్డు సృష్టించింది ఎవరు? రవిచంద్రన్ అశ్విన్. కామన్వెల్త్ క్రీడలను మొదట్లో ఏమని పిలిచేవారు? బ్రిటిష్ ఎంపైర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు 1930వ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభమయ్యాయి? హామిల్టన్, కెనడా.
1930 కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? 11 దేశాలు. కామన్‌వెల్త్ గేమ్స్ సాధారణంగా ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతాయి? 4 సంవత్సరాలకు ఒకసారి. ఓహ్! సారీ. మీకు కనబడట్లేదా? ఓకే. నెక్స్ట్ బిట్ చూద్దాం. మొట్టమొదటి ఆసియా క్రీడలను ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1951. క్రింది వాటిలో మొదటి ఆసియా క్రీడలను నిర్వహించిన దేశం ఏది? భారతదేశం. మొట్టమొదటి సాఫ్ క్రీడలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1984. మొట్టమొదటి సాఫ్ క్రీడలు ఎక్కడ జరిగాయి? కాఠ్మండు, నేపాల్. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.